రూపాయలు 350 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతాయి. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఈ కార్పొరేట్ వర్క్స్ కి అప్పచెప్తున్నాం కంపెనీలకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది 500-550 ఇస్తారు, కానీ వాడికి ఈ మాన్యువల్ గ్యాదరింగ్ అడిగి చేత కాదు. ఏది ఈ తవ్వేవి వీటన్నిటి దగ్గర చేత కాక వాడు ఏం చేస్తాడు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అప్పచెప్తాడు. అవుట్ సోర్సింగ్ వాడు ఏం చూస్తాడు, మనిషికి 200 రూపాయలు వాడు దాచిపెట్టుకోవడానికి చూస్తాడు. అప్పుడు 550 రూపాయలు కూలీకి గవర్నమెంట్ ఇచ్చిన వీడు 300 ఇస్తున్నాడు. ఇక్కడ 300 రూపాయలకి మనోడు రాడు. ఎందుకు? ఉపాధి హామీ పథకమే ఇప్పుడు 300 ఇస్తున్నారు మన రాష్ట్రంలో, 308 రూపాయలు. ఉపాధి హామీ పథకం 200 రోజులు ఇస్తారు, 100 అంటారు కానీ అటు ఇటు చేసి 200 రోజులు ఇస్తున్నారు. 300 రూపాయలకి మన ఊళ్ళోనే ఉపాధి హామీ ఇస్తుంటే ఇలాంటి పనుల దగ్గరకు వచ్చి 300 ఎందుకు వీళ్ళకి ఎట్ట సరిపోతుంది? మన దగ్గర 500 కాదు, ఇప్పుడు 700 రూపాయలు అడుగుతున్నారు. వ్యవసాయ కూలీలు 700 అడుగుతున్నారు, ఆ భవన నిర్మాణ కార్మికులు 900 అడుగుతున్నారు, మేస్త్రి వచ్చేటప్పుడు 1500 అడుగుతున్నాడు. అక్కడ ఇప్పుడు 1800 దాకా వెళ్ళింది ఇది భవన నిర్మాణం. ఇక్కడ మేస్త్రి 1100 అడుగుతున్నాడు. ఆ మేస్త్రిలే వీళ్ళకి పెట్టుబడి. అదే వీళ్ళు ఏం చేశారంటే బ్రోకర్లను పెట్టుకుంటే ఇక్కడ 3 ఇంచుల్లో డబ్బులు సంపాదించుకున్నారు. ఈ కంపెనీ వాడు ఒక అవుట్ సోర్సింగ్ వాడు ఇక్కడ ఉన్న ఒకటి పట్టుకుంటే, వీడు బీహారోని పట్టుకుంటే, బీహారోడు ఆ లోకల్గా ఉన్న మేస్తులను పట్టుకుని వస్తున్నాడు. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసి నేను మొన్న మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బీహార్లో ఇప్పుడు బీజేపీ